స్కిల్ రిచ్ ఫోటో ఎడిటింగ్ ఇన్ క్యాన్వా పార్ట్ 3. పార్ట్ 3లో వచ్చేసి మనమైతే క్యాన్వా యాప్ ఇంటర్ఫేస్ ఎట్లా ఉండేది అయితే నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చేసి మీ మొబైల్ ఫోన్లో క్యాన్వా యాప్ ప్లే స్టోర్లో అయితే డౌన్లోడ్ చేసుకోండి. అట్లాగే ఐఫోన్ యూజర్స్ వచ్చేసి ఐఫోన్ స్టోర్లో అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత క్యాన్వా ఇంటర్ఫేస్లో అయితే ఇట్లా అయితే ఉంటుంది. సేమ్ యాస్టీజ్గానే నా ఫోన్లో మీకు ఎట్లా కనిపిస్తుందో స్క్రీన్ మీకు అట్లా కనిపిస్తుంది. ఒక్కొక్క ఫోన్ ఒక్కొక్కలాగా ఉండడు, అన్ని ఫోన్స్ ఒకలాగే ఉంటాయి. అట్లాగే ఎడిటింగ్ టూల్స్ కానీ ఇలాంటివన్నీ ఒక్కటేగా ఉంటుంది. కొంతమంది ఏమనుకుంటారంటే మీ ఫోన్లో వేరేగా ఉంటుంది, మా ఫోన్లో వేరేగా ఉంటుంది. అట్లాగే ఏమీ కాదు, ఏ కంపెనీ ఫోన్ మొబైల్ ఫోన్ అయినా సరే ఒకలాగే ఉంటుంది ఇంటర్ఫేస్. ఓకేనా. ఈరోజు క్యాన్వా ఇంటర్ఫేస్ ఏంటి అసలు, ఈ క్యాన్వా యాప్లో మనం లాగిన్ అవ్వాలంటే కంపల్సరీగా లాగిన్ అవ్వాలి. ఎందుకు లాగిన్ అవ్వాలంటే మీరు ఎప్పుడైనా ఇలాంటి డిజైన్స్ ఫోటో ఎడిటింగ్ చేస్తారు కదా, ఆ డిజైన్స్ ఎప్పుడైనా ఎగ్జాంపుల్ ఫోన్ మార్చినా సరే సేమ్ మీరు డిజైన్ చేసే అన్ని అకౌంట్ రావడం, మీ మెయిల్ అకౌంట్ లాగిన్ అవుతే మీకు పాత డిజైన్స్ ఏమేమి చేశారో అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా. మీరు ఇక్కడ 3 లైన్స్ ఆప్షన్ ఉంది, ఈ 3 లైన్స్ మీరు క్లిక్ చేస్తే మెనూ అయితే ఓపెన్ అయ్యింది. మెనూలో వచ్చేసి మీ మెయిల్తో అయితే లాగిన్ అవ్వండి. నేను ఆల్రెడీ నా మెయిల్తో అయితే లాగిన్ అయ్యాను కాబట్టి నాకు ఇట్లా చూపిస్తుంది. మీ మెయిల్తో ఇక్కడ మీకు వచ్చేసి ఇక్కడ సైన్ అప్ అవ్వమంటుంది. అవ్విన తర్వాత మీరు ఏం చేస్తారంటే జస్ట్ సైన్ అప్ అవ్వగానే మీ మెయిల్ ఇక్కడ కనిపిస్తుంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ అకౌంట్స్ ఉంది కదా, సేమ్ నాకు నా మెయిల్ అకౌంట్ ఎట్లా ఉందో మీ మెయిల్ అకౌంట్ కూడా అట్లాగే అయితే ఉంటుంది. అట్లాగే వచ్చేసిన తర్వాత ఇక్కడ హోమ్ పేజ్ వచ్చేసి ఇది హోమ్ పేజ్ అంటే ఇంటర్ఫేస్ ఇట్లా ఉంటుంది. ఓకేనా. మళ్ళీ మెనూలో వచ్చేసి ఈ బ్రాండ్ యాప్స్ క్యాన్వా ఏఐ ఇలాంటివన్నీ అవసరం లేదు మనకి. ఓకే. మీరు మళ్ళీ ఏమైనా డిలీట్ చేసి ఉంటే అంటే ఈ క్యాన్వా యాప్లో మీరు ఫొటోస్ కానీ ఫొటోస్ కానీ ఎడిట్ చేసిన తర్వాత ఫినిషింగ్ అయిపోయింది కదా, ఎప్పుడైనా డిలీట్ చేసేటప్పుడు ఈ ట్రస్ట్ బిన్లోకి అయితే వెళ్ళింది. మీరు చేసే ప్రతి డిజైన్ అనేది దీంట్లో ఈ క్యాన్వా యాప్లో అయితే సేవ్ అయ్యిద్ది. ద బెస్ట్ ఫ్యూచర్ క్యాన్వాలో ఇదే ద బెస్ట్ ఫ్యూచర్. ఎప్పుడైనా ఫోన్ మార్చినా సరే మీ డిజైన్స్ పాత డిజైన్స్ అన్నీ దీంట్లో అయితే ఉంటాయి. మీకు కనిపిస్తున్న స్క్రీన్ మీద వచ్చేసి ఈ నా డిజైన్స్ అంటే నేను చేసినవన్నీ ఇట్లా రీసెంట్స్లో అయితే సేవ్ అయితే ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మన హోమ్ పేజ్లో వచ్చేసి జస్ట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఇది వచ్చేసి సర్చ్ బార్. ఇవన్నీ నేను పార్ట్ వైజ్గా చెప్తాను ఎడిటింగ్ ఎట్లా చేసుకోవాలనేది. ఇక్కడ చూడండి, మొబైల్ వీడియో కానీ ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చేసారు. ఎడిటింగ్లో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చేసారు చూడండి. మొబైల్ వీడియో కానీ, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కానీ, సోషల్ మీడియా కానీ, ఫోటో ఎడిటర్ కానీ, వీడియో కానీ, షీట్స్ కానీ, ప్రజెంటేషన్స్ కానీ, ప్రింట్ టేబుల్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, వైట్ బోర్డ్ కానీ, వెబ్సైట్ డిజైనింగ్ కానీ అన్ని ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇచ్చేసారు. ఇది హోమ్ పేజ్లో అయితే ఇట్లా అయితే ఉంటుంది. అట్లాగే మీ రీసెంట్ డిజైన్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. ప్లస్ ఇక్కడ చూడండి కొన్ని డిజైన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ డిజైన్స్ అంటారు. యాక్చువల్లీ ఇవి వచ్చేసి టెంప్లెట్స్ అన్నీ అంటారు. ఇవన్నీ టెంప్లెట్స్ అంటారు. ఈ టెంప్లెట్స్ యూస్ చేస్తూనే మనం అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటాం. ఓకే. మన హోమ్ పేజ్లో అయితే ఇట్లా అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కింద ప్రాజెక్ట్స్ అంటే మీరు చేసేవన్నీ ఉంటాయి దీంట్లో. అంటే మీరు ఏమేమి డిజైన్స్ చేశారో, ఏమేమి డిజైన్ టెంప్లెట్స్ చేశారో అవన్నీ ఈ దీంట్లో అయితే ఉంటుంది. ఓకేనా. అట్లాగే వచ్చేసి ఇక్కడ ప్లస్ సింబల్ పక్కన వచ్చేసి మనకి టెంప్లెట్స్ ఉన్నాయి కదా, ఈ టెంప్లెట్స్లో ఆప్షన్స్ కూడా చూపించింది. మీకు ఏ టెంప్లెట్స్ కావాలి అంటే మీ కంటెంట్ తగ్గట్టుగా ఏ ఫోటో కావాలనేది కూడా ఇక్కడే మీకు చూపిస్తుంది. ఫర్ యూ కానీ ఇక్కడ బిజినెస్ కానీ, బిజినెస్ సంబంధించిన పోస్టర్స్ వస్తాయి, సోషల్ మీడియా సంబంధించినవి వస్తాయి. అట్లాగే ఎడ్యుకేషన్, వీడియో, మార్కెటింగ్, ఇట్లా ప్రింట్ ప్రొడక్ట్స్ కానీ, కార్డ్స్ కానీ, ఇన్విటేషన్స్ కానీ, ఏమైనా బర్త్డే ఇన్విటేషన్స్ కానీ, ఏదైనా సరే మ్యారేజ్ ఇన్విటేషన్స్ కానీ అన్నీ టెంప్లెట్స్ ఉంటాయి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అన్నీ ఈ క్యాన్వా యాప్లో అయితే ఉంటాయి. ఈ టెంప్లెట్స్ అంటారు. ఈ టెంప్లెట్స్ యూస్ చేస్తూనే మనమైతే మనమైతే ఎడిటింగ్ అయితే చేసుకుంటాం. ప్లస్ ఇప్పుడు వచ్చేసి దీంట్లో మీరు సపోజ్ మీకు చూపిస్తాను. టెంప్లెట్స్లో మీరు ఎట్లా ఎడిటింగ్ చేసుకుంటారంటే సపోజ్ ఈ ఫోటో ఉంది, లేదంటే ఈ ఫోటో నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద కావాలి, ఎట్లా చేయాలి అనేది అయితే నేనైతే నేర్పిస్తాను. ఇట్లాగంటి మీకు నచ్చిన టెంప్లెట్ యూస్ చేస్తూ మీరైతే ఫోటో ఎడిటింగ్ ఇట్లాగా
ఫోటో ఎడిటింగ్ ఫినిషింగ్ అయితే చేసుకోవచ్చు. ఇదే పార్ట్ 3 క్యాన్వా యాప్ ఇంటర్ఫేస్ వచ్చేసి ఇట్లాగే అయితే ఉంటుంది మనకి. పెద్దగా దీంట్లో ఏమీ చేయవసరలా. అట్లాగే కొంతమంది నేమ్స్ ఫిల్ చేయాలి అంటారు. కొన్ని యాప్స్కి ఫిల్ చేయాల్సినవి ఉంటాయి. దీనికి అట్లాంటి ఏం అవసరం, జస్ట్ మీరు గూగుల్ మెయిల్తో లాగిన్ అవుతే సరిపోద్ది. ఓకేనా. నెక్స్ట్ పార్ట్లో వచ్చేసి ఫోటో ఎడిటింగ్ ఎట్లా చేయాలి క్యాన్వాలో, అది అయితే పార్ట్ 4లో అయితే నేర్చుకుందాం.